వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. చిరంజీవి గారు రాబోయే సినిమాపై రాజకీయ పార్టీ కుట్ర చేస్తుందట. ఆ రాజకీయ పార్టీ ఏంటి అండ్ చిరంజీవి గారి సినిమాపై రాజకీయం లేదా రాజకీయ కుట్ర చేయాల్సిన అవసరం ఏంటో మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చిరంజీవి గారి సినిమాపై రాజకీయ కుట్ర జరుగుతుందన్న వార్తలు ఇప్పుడు ప్రధానంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. సో దాని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటండి? చిరంజీవి గారిని ఎంత కాదన్నా కూడా సినిమా నటుడితో పాటు రాజకీయ నాయకుడిగా చూస్తున్నాం. ఇప్పుడు మనం ఒక హీరోనే కాదు, చాలా మంది హీరోలు కూడా ఇప్పుడు రాజకీయాన్ని సినిమాని దూరంగా చూడలేని పరిస్థితుల్లో ఉన్నాము. సో చిరంజీవి గారి మీద, చిరంజీవి గారు ఏ చిత్రం అంటే రాజకీయాల నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఏ చిత్రం తీసినా కూడా దాని మీద రాజకీయ లీలీలు అయితే వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కావాలని వాళ్ళ తమ్ముడు తాలూకు షాడో అంతా కూడా ఇతని మీద చూపిస్తూ ఆ తమ్ముడిని ఏమీ చేయలేక, ఏమైనా చేసిన జనసేన సైనికులను తట్టుకోలేక చిరంజీవి గారి చిత్రాలని టార్గెట్ గా చేస్తూ రిలీజ్ కు ముందే మనం చూసాం. అదే విషయాన్ని ఈ రోజు ఆ చిరంజీవి గారి చిత్రం తాలూకు ప్రొడ్యూసర్ గతం అంటే బోలాశంకర్ చిత్రానికి ఆ శంకర వాళ్ళ ఫ్యామిలీ అన్నదమ్ములు ఇద్దరు కూడా నిర్మాతలు ఆ సినిమాకి. నారీ నారీ నడుమ మురారి చిత్రం అనేది ఇప్పుడు రిలీజ్ అవుతుంది వాళ్ళ నిర్వహణలో. శర్వానంద్ హీరోగా వచ్చిన చిత్రం అది. ఆ సందర్భంగా వచ్చినటువంటి ప్రస్తావనే ఈ చిరంజీవి సినిమా వెనక కుట్రలు జరుగుతున్నాయని, ఆ రోజు కూడా బోలాశంకరుడు చిత్రం తాలూకు రిలీజ్ కాకముందేనే అటర్ ఫ్లాప్ అని రకరకాలుగా సినిమా ముందే లీక్ చేయడం, టీజర్ లీక్ చేయడం, ఇట్లా రకరకాలుగా జరిగింది. సో ఇన్ని జరిగి చివరికి ఆ చిత్రం బాగున్నప్పటికీ కూడా జరిగే నష్టానికన్నా అధిక నష్టానికి జరిగేలా చేసి సినిమా మీద కుట్ర ఏ విధంగా చేశారు ఆ రాజకీయ పార్టీ, సోషల్ మీడియా వార్ అనేది క్రియేట్ చేసి చివరికి వాళ్ళే క్రియేట్ చేసి, అంటే కంటెంట్ అంతా వాళ్ళే క్రియేట్ చేసి సోషల్ మీడియా వేరే ఇన్ఫ్లుయెన్సర్ కి ఇచ్చారు అని కూడా ఆరోపణలు చెప్తా ఉన్నారు. అంటే చిరంజీవి గారి చిత్రాల మీద డైరెక్ట్ అటాక్ చేయలేక, పవన్ కళ్యాణ్ని ఏమీ చేయలేక వాళ్ళ చిత్రాల మీద ఈ విధంగా సోషల్ మీడియాలో అడ్డంగా పెట్టుకొని సినిమా మీద రకరకాల పుకార్లు పుట్టించడం, సినిమా ప్రొడ్యూసర్ ఇల్లు అమ్మాడు, హోటల్ అమ్మాడు అని కూడా ఆ రోజుల్లో మనం విన్నాం. అనిల్ గారు ఆ సినిమా మొదటి రోజే పారిపోయాడు, ఇల్లు అమ్మాడు, ఆ ప్లాట్ అమ్మాడు, అక్కడ హైవేలో దాబా ఉంటుంది అది అమ్మేశాడు అని చెప్పి పుకార్లు పుట్టించడం, రకరకాలుగా మానసికంగా భేదించారు. ఇది కేవలం రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ అది పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఎదుర్కోలేక ఈ విధంగా కుట్రలు చేశారని మనం చెప్పొచ్చు. అయితే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న చిత్రం, పైగా సక్సెస్ సాగుతున్నటువంటి మన అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా. అయితే దీనిపైన కుట్ర అంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం బాధపడే అంశమే. ఎందుకంటే గతంలో కూడా అఖండ విషయంలో కూడా చాలా కుట్రలు జరిగాయి. సో ఇది కూడా ఆ ధోరణిలోనే వెళ్తున్నారా, లేకపోతే అసలు ఇండస్ట్రీలో ఏమవుతుందండి? ఖచ్చితంగా సినిమాకు ఇప్పుడు రాజకీయ ప్రమేయం అనేది నేను ముందే చెప్పాను కదా. అఖండ విషయంలో కూడా ఆ విధంగా జరిగింది. అంతకుముందు నేను సినిమాల యొక్క లిటిగేషన్స్ అన్ని కూడా అఖండ 2కు పెట్టేసి సినిమా విడుదల కాకుండా ఆపేసి బాలకృష్ణ గారి చిత్రాన్ని విజయాన్ని ఆపాలనో, బాలకృష్ణ ఆపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి ఏ విధంగా మొమరంగా అయినా మనం చూసాం. అఖండ ఈ విధంగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి అఘోర క్యారెక్టర్ లో బాలకృష్ణ గారు చేసిన నట విశ్వరూపానికి యావత్ ఆంధ్ర, యావత్ తెలంగాణ, యావత్తు తెలుగు, యావత్తు ఇండియా మొత్తం కూడా ఏ విధంగా చిత్రాన్ని ఆదరించారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కూడా ఆ చిత్రం చూస్తానికి కూడా ఊహూరు ఉన్నట్టు కూడా మనం విన్నాం. అంటే కుట్రలు చేసినంత మాత్రాన తాత్కాలికంగా ఏమైనా చేయగలుగుతారే కానీ అఖండ విషయంలో కానీ, చిరంజీవి గారి విషయంలో కానీ ఏదైనా సరే సినిమాను బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎలాంటి కుట్రలు చేసినా మొదటి రోజు మొదటి వారం ఆపగలుగుతారు కానీ తర్వాత మాత్రం సినిమా విజయాన్ని ఎవరు ఆపలేరు. సో మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉండబోతుందో సంక్రాంతి బరిలో. ఎందుకంటే సంక్రాంతి అంటే అందరికీ తెలుస్తుంది, పండుగ వాతావరణం. తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా అది విజయఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకున్న క్రేజ్ కానీ, ఆ కోలాహలం కానీ, ఆ పందాలు, ఆ సినిమాలు అవన్నీ కూడా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ పండుగ వాతావరణంలో అందరూ బరిలో అంటే సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఆ విధంగానే ఈ బరిలో వస్తున్నటువంటి రాజాసాబ్ గాని, మనశంకర వరప్రసాద్ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను. అయితే రాజకీయాలు అనేవి కామన్ అండి. ఎందుకంటే ఆ వ్యక్తిగత దోషంలో లేకపోతే కమెంట్స్ చేసుకుంటూ ఉంటారు కామన్ గా. కానీ ఇది సినీ ఇండస్ట్రీలోకి పాకడం ద్వారా ఇండస్ట్రీకి ఇది మంచితనం అనుకోవాలా, లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారి తీయచ్చు?
అదే కదా నేను చెప్తా ఉంది, రాజకీయాలు సినిమా రంగాన్ని విడదీసి చూడలేని రోజులు వచ్చాయి. ఎందుకంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రతి హీరో కుటుంబంలో ఒక రాజకీయ ఇండస్ట్రీలో ఈ రాజకీయాలు ఇండస్ట్రీకి ఎలా పరిణమించబోతున్నాయి? రైట్, అదే చెప్పబోతున్నాయి. విడదీయలేని అనుబంధం కలిగి ఉన్నాయి. దాని వల్లనే ఈ దుర్పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి, వింటా ఉన్నాం. దాంతో పాటు ఫ్యాన్స్ మధ్యలో సోషల్ మీడియా వార్ కూడా నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మంచి పరిణామం కాదు. నిజంగా కూడా రాజకీయంగా జరిగే కుట్ర కానీ, ఫ్యాన్స్ మధ్య జరిగేటువంటి అసంబద్ధమైనటువంటి ఆ పోటీ కానీ మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఒక సినిమా పూర్తవడం అంటే ఒక 200-300 కుటుంబాలు ఎంతో కష్టపడితే గానీ 100-200 కోట్ల బడ్జెట్ తో నిర్మించే చిత్రం కేవలం అపోహల మీద, వ్యక్తిగత కక్షల మీద, వ్యక్తిగత ద్వేషాల మీద సినిమాను చంపితే, ఒక నిర్మాత చచ్చిపోతే రాబోయేటువంటి ఒక 50 చిత్రాల మినిమం 50 చిత్రాల ప్రొడ్యూసర్ చనిపోయేట్టుగా భావిస్తుంటాం మేము. ఖచ్చితంగా ఇదైతే మంచి పరిణామం అయితే కాదు. అయితే ప్రేక్షకుల్లో మాత్రం ఒక ఉత్కంఠ, అలాగే ఒకంత భయం కూడా ఉందండి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. అనిల్ రావుపూడి గారు దర్శకత్వం వహిస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. భారీ అంచనాల నడుమ ఒకవేళ తలకిందులైతే ఫస్ట్ బాధపడేది ప్రేక్షకులే. సో ఇప్పుడు ప్రేక్షకులే ఆ క్వశ్చన్ లేవనెత్తడం ఆశ్చర్యకరంగా ఉంది. సో మీరు ప్రేక్షకుడిని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఎంతవరకు? అదే తరగతిలో మన చిరంజీవి గారి మాస్ ఇమేజ్ తగ్గట్టు మిక్స్ చేసుకొని అదే మన వెంకటేష్ గారితో కలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ థ్రిల్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా బాగుంటుందని నా ఉద్దేశం. సో పోటీ ఎలా ఉన్నా, హీరోల మధ్య పోటీ ఎలా ఉన్నా, 2 చిత్రాలను ఆదరిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.